దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కింది, దొంగ దొంగ దొరికింది. దొంగల పోలీసుడు ఇంటికి ముసుకేసిన ఆడ దొంగల వీళ్ళు వదిలేదే. దొంగలు 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 ఈ పట్టాపేటికి దొంగతనం కోసం వస్తారు మీరు. రారట దొంగలు వచ్చేసినారు. అయ్యో, మన మొహానికి స్కార్ఫ్ కట్టుకోవడం చూసి దొంగలనుకుంటున్నారు. ముందు విప్పేసేయ్. వారిని మీరా ముసుగులు వేసుకుని ఉంటే దొంగలు అనుకున్నాలా? పోలీసుల నుండి దొంగలు వచ్చినారేందని ఆశ్చర్యపోయినా. పెళ్లి కదా, ఇంట్లో నగానట్ర ఎక్కువ ఉంటాయి, బీరోలో దొంగల పోయి ఎక్కువ ఉంటది కదా, అందుకే దొంగలు దొంగలు అరిచేసిన. ఏమనుకోబోకండి. మేము 2 వీలర్లో వచ్చాం. డస్ట్ ఎక్కువగా ఉంటుందని మొహానికి కట్టుకున్నాం. అది పాపమైపోయిందని ఇప్పుడు తెలుస్తుంది మాకు. దొంగల్ని చేసేశారు కదా మమ్మల్ని. ఏందే ఏరే ఇంటికి నెలబోయి మా ఇంటికి వచ్చినారా దొంగతనానికి? కొంప తీసి కత్తులు తుప్పకలు ఏమైనా ఉండవు మీ కాడ? ఓరి మీ పాస్ కాలా? ఇలా నుంచి మీరు మంచోళ్ళు అనుకుంటా ఉన్నానా? ఓడి చెప్పేదా మీకు, ఇట్లా దొంగతనాలు నేరాలు చేయడం చాలా తప్పమయ్యే. ఫ్యూచర్ బాగోదు మీకు, చెప్తా ఉన్నాను నేను. అయ్యో డాడీ, వాళ్ళు దొంగతనానికి రాలేదు, నువ్వు ఊరుకో. ఏందే ఇన్నాళ్ళు ఊరు మొత్తం దోచేసుకున్నారా? మరి చెప్పేవారు నాకు. సార్, విడిచిపెడితే మీ నాయనే కంప్లైంట్ ఇచ్చి మా ఇద్దరిని అరెస్ట్ చేయించేటట్టున్నాడు. ఈ మనిషికి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. నేను చెప్తానులేండి. ఏందే నువ్వు ఎంక్వైరీ చేస్తుండవు? నువ్వు ఏందే డాడీ, సైలెన్స్. ఓ, ఎంక్వైరీ చేసేటప్పుడు మాట్లాడకూడదు కదా. యు ఆర్ రైట్. చేయి నువ్వు వదలమాక. మేము పెళ్లి పనుల గురించి మాట్లాడడానికి వచ్చాం. మీ అమ్మగారు గౌతమి ఎక్కడున్నారు? వాళ్ళని ఒకసారి పిలిస్తే. వాళ్ళు మేడ మీద ఉన్నారు. మేము వెళ్ళొచ్చా? ఏందో ఏం అర్థం కావట్లేదా? గీత, నువ్వెప్పుడు 2 వీలర్లో వెళ్ళినా ఇలాగే ముసుగేసుకొని వెళ్తావా? ఆహా, డస్ట్ ఎక్కువ ఉన్న రోడ్లో వేసుకుంటాను. ఎప్పుడైనా అబ్బాయి బండి మీద ఇలా ముసుగేసుకొని తిరిగావా? ఏం లేదు, ఊరికే అడుగుతున్నా. రోజులు బాలేవు కదా, అందుకే. అది లేదు, నేనెప్పుడూ అబ్బాయి బండిలో వెళ్ళలేదు. సరే, అలాగే ఉండాలి. వెళ్ళండి, గౌతమి పైన ఉంది. రాగీత, ఖచ్చితంగా గీతకి గోవింద్కి కనెక్షన్ ఉంది. అదేంటో కనిపెట్టాలి. అమ్మి గౌతమి, బ్యూటీషియన్కి వాళ్ళందరికీ చెప్పేశాను. వాళ్ళు వచ్చేస్తారు. చక్కగా అన్ని ప్యాక్స్ చేయించేసుకో. రేపటి నుంచి నువ్వు పెళ్లి కూతురువి, దగదగ మెరిసిపోతుండాలి. మరి మేడం వచ్చారా? రండి, మీకోసమే వెయిటింగ్. రండమ్మా రండి. పెళ్లి పనులు ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. మొన్నటి వరకు ఏం అనిపించలేదు గాని రేపటి నుంచి నా కూతుర్ని పెళ్లి కూతుర్ని చేయాలి. పెళ్లి పనులు మొదలవుతున్నాయంటే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అమ్మా, ఇక నీకు ఆ బెంగేం అక్కర్లేదమ్మా. పెళ్లి పనులన్నీ చూసుకోవడానికి మాలవిక అక్క, గీత ఉన్నారు కదా. మాళవిక అక్క కంటే గీత వెరీ యాక్టివ్. అసలు కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు చకచక అన్నీ సర్దేస్తది. చూసుకో, అసలు ఈ పెళ్లిలో హడావిడి మొత్తం గీతదే అయ్యుంటది. ఆహా, అమ్మ గీత, తప్పకుండా అన్ని ముందుండి చెయ్యాలి. మరి అమ్మా, గీత చేయాల్సిన పనులు నేను చెప్తాను. మాళవిక అక్క చేయాల్సిన పనులు నువ్వు మాళవిక అక్కని తీసుకెళ్లి అప్పగించు. వెళ్ళు, తీసుకెళ్ళు.
అవునా, చాలా ఉన్నాయి. లిస్ట్ మొత్తం రాసేశాను. అమ్మ మాళవిక, ఒకవేళ నేనేదైనా మర్చిపోయాననుకో నాకు గుర్తు చేయి. రా చెప్తాను రా. ఏంటి పాపా చూస్తుంటే నన్ను నమిలి మింగేయాలనుంది కదా నీకు? ఇలా మనసులో ఒకటి పెట్టుకుని బయటకొకటి నటిస్తూ డబుల్ గేమ్ ఆడడానికి నీకు సిగ్గులేదు? ఏహే, ఆడపిల్లకి సిగ్గు లేదని అడుగుతావేంటి? సిగ్గు లేకుండా ఎలా ఉంటది? పైగా కాబోయే పెండ్లి కూతుర్ని రేపటి నుంచి చూడు, నా ముఖంలో సిగ్గు మొగ్గలేస్తుంది. నేను గోవిందు ఇద్దరం పెండ్లి కొడుకు పెండ్లి కూతురుగా జంటగా కూర్చొని మండపంలో తాళి కట్టించుకునే దృశ్యాన్ని తలుచుకుంటా ఉంటే నాకిప్పుడు సిగ్గొచ్చేస్తుంది బాబోయ్. నిజం చెప్పు, నేను గోవిందు సూపర్ కాంబినేషన్ కదా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటాం కదా. జోడి అంటే మాదే కదా. ఇలా నమ్మించి వంచే నీకు ఖచ్చితంగా ఆ దేవుడు బుద్ధి చెప్తాడు. మోసం చేసి ఎవ్వరు బాగుపడరు. ఏంటమ్మా చెప్పిస్తున్నావా? శాపనార్థాలు పెడుతున్నావా? అవతలోళ్ళు కుళ్ళుకుంటూ మనల్ని శాపనార్థాలు పెడతా ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా? మనం చాలా బాగున్నామని. నేనది కాంప్లిమెంట్ గానే తీసుకుంటాను, తప్పుగా అనుకోకే. కమాన్ కమాన్, నీకు ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా, ఎవరితోనూ చెప్పుకోలేవు. గోవింద్కి చెప్పావు, గోవింద్ అస్సలు నమ్మలేదు, నమ్మడు కూడా. నీకెక్కడ ఒక చోట ఆ ఫ్రస్ట్రేషన్ పోగొట్టుకోవడానికి ఒక అవుట్లెట్ కావాలి కదా. ఇప్పుడు నీకు ఆ టైం ఇస్తా. నువ్వు ఏమేమి తిడతావో, ఏమేమి అనుకుంటున్నావో అవన్నీ చెప్పేసి. నీ మనసులో నా మీద ఎంత కోపం ఉండాదో సరదాగా నాకు తెలిసిపోతది. నువ్వు చేస్తున్న ద్రోహానికి నీ చెంప పగలగొట్టాలనుంది, కానీ నీ చెంప పగలగొట్టడం కాదు, నీకు బుద్ధొచ్చేటట్టు చెయ్యాలి. చేస్తాను. అరే రే రే రే, ఏమి చేతకాకపోయినా మాటలు మాత్రం భలేగా చెప్తావు నువ్వు. ఏం చేయగలవే నువ్వు? ఏం చేయగలవు చెప్పు? నీ కళ్ళ ముందే నాకు గోవింద్కి పెళ్లి జరగబోతోంది. పైగా ఆ పెళ్లి పనులన్నీ స్వయంగా నీ చేత్తోనే చేయాల్సిన దౌర్భాగ్యం దాపరించింది నీకు. ఇంతకంటే దురదృష్టం ఏముంటదే నీకు? దేనికైనా రాసి పెట్టుండాలంటారు. గోవిందు గౌతమికి అని రాసి పెట్టుండాది. నువ్వు నేను గోవిందు ఒకటి కావడానికి ఒక వారధి అంతే. గోవింద్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పెళ్లి చేసుకోడు. ఆహా, చేసుకోడా? అవును, చేసుకోడు. గోవిందు ఎలా చేసుకోడో నేను చూస్తాను. నేను చాప కింద నీరు లాంటి దాన్ని. సైలెంట్ గా ఇప్పటికే చాలా పనులు చేసేశాను. పెళ్లి కూతురుగా నా మొదటి నలుగు నుండి నేను అత్తారింట్లో అడుగు పెట్టేంత వరకు అన్నీ నీ కళ్ళ ముందే జరుగుతాయి, నీ చేతుల మీదుగానే జరుగుతాయి. గెట్ రెడీ బేబీ. ప్లీజ్ బయలుదేరు. లేదు, ఇంకాసేపు నీతో ఉంటాను. నేను ఈడిసిపెట్టిపోతే బాగా దిగిలుగా ఉంటుంది నాకు. నాకంతా భయం భయంగా ఉంది. నువ్విక్కడే ఉంటే నాకింకా టెన్షన్ పెరుగుతుంది. ప్లీజ్ బయలుదేరు. ఎందుకు టెన్షన్? నేను ఈయనే ఉండాను కదా. అదే నాకు టెన్షన్. పూరి, నేను మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏంటి? నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉండదా లేదా? ఈ ప్రశ్న మెళ్ళో తాళి కట్టిన తర్వాత అడుగుతావా? ఇంతకు ముందు కూడా ఎప్పుడు అడిగేటుండే. నువ్వే డైరెక్ట్గా సమాధానం చెప్పేదాను కాదు. కానీ నేనంటే ఇష్టమని నాకు నమ్మకం ఉండేది. పెళ్లి గురించి మాట్లాడినప్పుడు కూడా వెయిట్ చెయ్యాలి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరన్నావే కానీ నాకిష్టం లేదు అనలేదు కదా. మరి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? నేనంటే ప్రేమని నువ్వు చెప్తే వినాలని ఉండాది. ఓ తూరు చెప్పమ్మి. అసలు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పూరి 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 తలుపు తీయమ్మా. దీనికి పెళ్లి చూపులు. చాలా మంచి సంబంధం. పూరి దా
చీర కడతాను. వద్దు, నేనే కట్టుకుంటాను. ఏంటే నువ్వు చీర కట్టుకుంటావా? అవును, నేనే కట్టుకుంటాను. నీకు చీర కట్టుకోవడం సరిగ్గా చేత కాదనే కదమ్మా నేను కడతానంటున్నాను. నీకు చీర కట్టాలంటే ఇద్దరు మనుషులు హెల్ప్ చేయాలి. గంటలు గంటలు కడతావు. లేదు, ఇప్పుడు నేనే కట్టుకోగలను. చక్కగా కట్టాలి కదమ్మా. నువ్వు చుట్టుకున్నట్టు కడతావు. నేను చక్కగా కడతా. ముందు ఇవ్వమ్మా. వద్దమ్మా, నేను కట్టుకుంటాను. సరే సైరాబాను, నువ్వు కొంచెం హెల్ప్ చేయమ్మా. నేను వెళ్ళి వంటగదిలో పని చూసుకుంటాను. ఏం జరుగుతుందేడా? నీకు పెళ్లి చూపులేంది? అవును, నాకు వద్దు వద్దు అన్న పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు చెప్పు, తెగేసి చెప్పు, వాళ్ళని రావద్దని చెప్పు. ఎవడొచ్చి కూర్చుని పెళ్లి చూపుల పేరుతో నేను చూడడం కూడా నేను భరించలేను. వద్దని చెప్పు. నేనేం చెయ్యలేను. నేను అసలు పెళ్లి చూపులు పెళ్లి వద్దన్నాను, వినలేదు. బలవంతంగా పెళ్లి చూపులు ఎట్టా చేస్తారు? అంత వాళ్ళ ఇష్టమేనా? ఓ పని చేద్దాం. ఎంత దూరం వచ్చిన తర్వాత నేను దీనికి భయపడ్ను. నీ మెళ్ళలో నేను తాళి కట్టేసి నేను చెప్పేస్తాను, రా పోదాం. నీకేమన్నా పిచ్చా? ఏం చేయాలనుకుంటున్నావు? ఎప్పటికే నువ్వు చేసిన పిచ్చి పని వల్ల టెన్షన్తో చచ్చిపోతున్నాను నేను ఇక్కడ. ఏం చేయమంటావు? నా పెళ్ళాను నువ్వు. ఇప్పుడు నేను తీసుకెళ్లి కూర్చోబెట్టి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా? అది నేను చూస్తూ ఊరుకుంటారా? ప్లీజ్, నువ్వు దయచేసి గమ్మునుండు. నేను ఒప్పుకోను. ఇప్పుడే చెప్పేస్తా. నీ మెళ్ళలో తాళి కట్టిన విషయం చెప్పేస్తా. నేనే చెప్పేస్తాను. నువ్వు కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పావంటే నేను చచ్చిపోతాను. ఏం బెదిరిస్తున్నావా? లేదు, నేను నిజంగానే చచ్చిపోతాను. నన్ను చంపేయాలనుకుంటే నువ్వు ఇట్లాంటి పని చేయి. ప్లీజ్ పూరి, ప్లీజ్, నువ్వు ఏడవద్దు. నువ్వు ఇట్లా ఏడుస్తూ ఉంటే నేను చూడలేనమ్మి. ప్లీజ్ అమ్మి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను నలిగిపోతున్నాను. ఇప్పుడు నువ్వు కానీ నా మెళ్ళ తాళి కట్టిన విషయం బయట పెడితే మా అమ్మ అప్ప అస్సలు తట్టుకోలేరు. అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఈ పెళ్లి చూపులు తప్పవు. దయచేసి నువ్వెక్కడి నుంచి బయలుదేరు. రామ్మారా, అట్ట కూర్చో. మా అమ్మాయి కాఫీ ఏమైనా ఇచ్చిందా లేదా? లేదు పాటి, ఈ రోజు నేను ఉపవాసం. ఓహో, మీరు ఉపవాసాలు కూడా ఉంటారా? అరే నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? పూరికి చీర కట్టుకోవడం సరిగ్గా చేత కాదు. హెల్ప్ చేయమని చెప్పాను కదా. తనే కట్టుకుంటానందా ఆంటీ? సెల్వి, అరే సైరాబాను, ఎప్పుడొచ్చావమ్మా? ఇందాకే వచ్చాను అంకుల్. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. సెల్వి, ఇవిగో స్వీట్స్, నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు బయలుదేరుతున్నావా నువ్వు? అది సైరాబాను, ఉండమ్మా. ఈ
ఏమండి కాఫీ? కాఫీ వచ్చినట్టు ఉండదా? అవును, నిజంగానే కాఫీ వచ్చింది. కాఫీ తీస్తే చెప్పాలా నువ్వు? బా నా కర్మ, ఇందక్కడి నుంచి అరుస్తుండాను, అదే కదా. తీసుకోండి. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటావా? ఓకే అయితే. ఏందమ్మా కాఫీ చల్లగా ఉన్నదే? వాగి వాగి ఆ నాలుక మందం అయిపోయి కాఫీ వేడి కూడా తెలియట్లేదు మీకు. మీకు బాగా వేడిగా సలసల కాసి ఆ చెవులో పొయ్యాలి. నా కర్మ, జీవితానికి గుదిబండ్లా తయారయ్యారు మీరు. కరెక్ట్. వయసులో ఉన్నప్పుడు నన్ను అందరూ బండరాడు అని పిలిచేవారు. నేను అట్టాగే ఉండేవాళ్ళే అందంగా. భగవంతుడా. ఒరే గోవర్ధన్, ఇదిగో కాఫీ తీసుకో. ఒరే గోవర్ధన్, నీకేమైందిరా? కాఫీ తీసుకో. అమ్మి గౌతమి, రండమ్మా కాఫీ తాగుదురు గాని. రా గీత, రా రా పాపా, మొహమాట పడద్దు, ఇది మనిల్లే. రా అమ్మా, అసలు గీత ఎంత మంచిదో తెలుసా? నాకైతే భలే నచ్చేసింది. బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయిందనుకో. అసలు ఇప్పుడు గీత లేకపోతే నాకు క్షణం గడవదు. తను నా పెళ్లి గురించి ఎన్ని కలలు కంటుందో తెలుసా? ఎంత గొప్పగా జరిపించాలని కోరుకుంటుందో తెలుసా? తన ఐడియాలు చెప్పింది అబ్బా 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 బాలే ఉన్నాయి. అవును, గీత చాలా మంచి అమ్మాయి. నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గానే చేస్తుందిలేవే. నాకా నమ్మకం ఉందిలే. ఎందుకమ్మా అలా ఉన్నావు? ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయికి గోవింద్కి ఉన్న రిలేషన్షిప్ నిజమని ఈ అమ్మాయి నడవడికే నిరూపించేస్తుంది. ఏంటి గీత అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు. మాళవిక అక్క ఏది అని. ఓ మాళవిక పని మీద బయటికెళ్ళిందమ్మా. పెళ్లి పనులు చెప్పాను, వాటి తాలూకా పనులు చూసుకుని వస్తానని చెప్పింది. వచ్చేస్తుందిలే. హలో, రాలుడు రా. ఓ రాలుడు, కూసో. కోల్డ్ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? మీ అత్త ఎప్పుడు కాఫీ చల్లగానే పెట్టుద్దిలే, అందుకనే. డాడీ, ఇప్పుడు నీతో మాట్లాడాలి అంటే గోవింద్కి పుష్టిగా తిండి పెట్టాలి. అంత ఎనర్జీ కావాల్సి వస్తుంది. నువ్వు కాసేపుండు. ఏంది గుండా? ఎవరు నెత్తి మీద పడింది గుండు? నా నెత్తిన పడింది. 30 ఏళ్లైంది. ఇంకా ముక్కుతూ మూలుగుతూనే ఉన్నాను. నువ్వు గమ్మునే ఉండవయ్యా సామి. అల్లుడు ఉండు, కాఫీ తీసుకొస్తాను. అయ్యో పర్లేదు, నేను తాగేసి వచ్చినాను. ఏంటి కొంచెం నర్వస్గా కనపడుతున్నారు? నేనా నర్వస్గానా? లేదా, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను హ్యాపీగానే ఉన్నాను. ఓ గుడ్. అన్నా, మేము పెళ్లి పనుల గురించి కొంచెం డిస్కస్ చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. రా గోవింద్, వెళ్దాం.